సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓడిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్ ను సొంతం చేసుకోవడంపై ఫోకస్ చేసింది. మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ ను గెలవాలనే పట్టుదలతో ఉంది. సిరీస్ లో టీమిండియా ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచింది. రెండో మ్యాచ్ కు రాయ్పూర్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే సౌత్ ఆఫ్రికాను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. తొలి మ్యాచ్ లో ఆరంభంలోనే వరుసగా వికెట్లు పడినా ఏమాత్రం బెదర్లేదు. చివరి వరకు పోరాటం చేసింది. ఆతిథ్య జట్టును టెన్షన్ పెట్టించింది. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ టీమిండియాకు ఏమాత్రం తీసిపోని విధంగా సౌత్ ఆఫ్రికా ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ లో డెప్త్ ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో రాయ్పూర్ లో భారత జట్టు అలర్ట్ గా ఉండాల్సిందే, లేదంటే సిరీస్ లెవెల్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే భారత్ సరైన తుది జట్టుతో బరిలో దిగాలనే చర్చ జరుగుతోంది. రాయ్పూర్ లో టీమిండియా ఒక మార్పు చేసే అవకాశాలున్నాయి. గత మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. 5వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా వినియోగించుకోలేకపోయాడు. 19 బంతులు ఎదుర్కొని జస్ట్ 13 పరుగులే చేశాడు. ఆ తర్వాత బౌలింగ్ లోనూ తక్కువ ఓవర్లే వేశాడు. 3 ఓవర్లకే పరిమితమయ్యాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో రిషబ్ పంత్ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాషింగ్టన్ సుందర్ పై వేటు పడితే పంత్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా బరిలో దిగడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గత మ్యాచ్ లో వచ్చిన అవకాశాన్ని రుతురాజ్ గైక్వాడ్ కూడా వినియోగించుకోలేకపోయాడు. 4వ స్థానంలో ఆకట్టుకోలేకపోయాడు. 14 బంతులు ఎదుర్కొని 8 పరుగులు సాధించాడు. రాంచీలో విఫలమైనప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ కు మరో ఛాన్స్ దొరకడం ఖాయంగా కనిపిస్తోంది. తిలక్ వర్మ, ధ్రువ్ జురేల్, నితీష్ కుమార్ రెడ్డి బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. యశస్వి జైస్వాల్ కూడా తనకు వచ్చిన ఛాన్స్ ను వినియోగించుకోవాల్సిందే. శుభ్మన్ గిల్ లేకపోవడంతో తుది జట్టులోకి వచ్చిన జైస్వాల్ గత మ్యాచ్ లో బిగ్ స్కోర్ సాధించలేకపోయాడు. రెండో వన్డేలో మాత్రం యువ ప్లేయర్ నుంచి భారీ స్కోర్ ను టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఓపెనర్ గా రోహిత్ శర్మ ఫామ్ ఇండియాకు అడ్వాంటేజ్ కానుంది. వరుసగా 3 మ్యాచ్ల్లో 50+ స్కోర్లు సాధించిన ఊపులో హిట్ మ్యాన్ ఉన్నాడు. విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన ఫామ్ తో జట్టుకు బూస్ట్ ఇస్తున్నాడు. రాయ్పూర్ లోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఫామ్ లోనే ఉన్నాడు. గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రాయ్పూర్ లోనూ మిడిల్ ఆర్డర్ లో కీలకం కాబోతున్నాడు. జడేజా ఫామ్ సైతం అడ్వాంటేజ్ కానుంది. బౌలింగ్ లో బూమ్రా, సిరాజ్ లేని లోటు కనిపిస్తోంది. బ్యాటింగ్ లో దూకుడు మీదున్న సౌత్ ఆఫ్రికాను హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ పక్కా ప్లానింగ్ తో కట్టడి చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. జడేజా కూడా తన అనుభవాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. రాయ్పూర్ లో ఇప్పటి వరకు ఒకే ఒక్క వన్డే జరిగింది. 2023లో జరిగిన తొలి వన్డేలో భారత్, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టీమిండియానే విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 106 పరుగులకే పరిమితమైంది. మరో 179 బంతులు ఉండగానే టార్గెట్ ను భారత్ పూర్తి చేసింది. 51 పరుగులతో రోహిత్ ఆకట్టుకున్నాడు. కోహ్లీ 11 పరుగులకు అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ 40 పరుగులతో, ఇషాన్ కిషాన్ 8 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. ఈసారి రాయ్పూర్ పిచ్ బ్యాలెన్స్డ్ గా ఉంటుందనే అంచనాలున్నాయి. స్పిన్నర్లతో పాటు పేసర్లకు కూడా అనుకూలించే ఛాన్స్ కనిపిస్తోంది.